మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతన్ని ఏం చేశారంట? దోచుకున్నారంట, అతన్ని కొట్టారంట, కొరప్రాణంతో విడిచిపెట్టిపోయారంట. దయచేసి ఈ ఉపమానాన్ని ఈరోజు మనం చక్కగా నేర్చుకున్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన అనుభవం ఎలా ఉంది? మనము దేవుని సన్నిధిలో ఎలా మరి ఎదుగుతున్నాం? మనము దేవునితో సంబంధం కలిగి ఉంటున్నామా? దేవునికి చూడండి మరి దగ్గరగా జీవిస్తూ ఉన్నామా? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఒక వ్యక్తి ఏం చేస్తున్నారంటే యెరూషలేము నుండి ప్రయాణం చేస్తున్నాడంట. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి ప్రయాణం చేస్తున్నాడు, దిగిపోతున్నాడంట. యెరూషలేము అంటే ఎత్తైన ప్రాంతం. యెరూషలేము అంటే ఎత్తైన ప్రాంతం. యెరికో అంటే కింద ఉన్నటువంటి ప్రదేశం అనమాట. ఇప్పుడు పైనుంచి ఏం చేస్తున్నాడు? కిందకి దిగుతున్నాడు. అతడు దిగుతూ ఉన్నటువంటి సందర్భాన్ని దేవుడు ఇంత చక్కగా మరి వ్రాయబడి చక్కగా ఉంది. అతడు దిగుతూ ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికోకి వెళ్తున్నాడు. అతడు చూడండి చెడిపోయి, అతడు చెడు ఆలోచనలతో అతని జీవితాన్ని మరి దేవునికి వేరుగా జీవించడానికి నిర్ణయాలు తీసుకుని బయలుదేరుతున్నాడు. అతడు తీసుకున్న నిర్ణయాలు, అతడు చేసిన ఆలోచనలో అతని జీవితము చూడండి ఏమైపోయింది. చూసినట్లయితే అతని నిర్ణయాలు అతనికి ఏ విధంగా అతనికి నష్టాన్ని కలుగజేసినాయో మనం చదివితే, దోచుకోబడ్డాడు, పట్టబడ్డాడు, తర్వాత పన ఊపిరితో పడి ఉన్నాడంట. తీసుకున్న నిర్ణయాలు అతనికి ఎంతగా నష్టాన్ని కలిగించినాయో, ఏం నిర్ణయాలు తీసుకున్నాడు, ఏం కలిగింది, అసలు ఏం జరిగింది అనే విషయాలు మనం గమనించినట్లయితే, యెరూషలేము మందిర అనుభవం అంటే మందిర అనుభవం కలిగి చూడండి ఉండాల్సినటువంటి వ్యక్తి ఏ అనుభవంలోంచి బయటకు వచ్చేస్తున్నాడు? మందిర అనుభవంలోంచి బయటకు వచ్చేస్తున్నాడు. ఆ ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉండాల్సిన వాడు ఏం చేస్తున్నాడు? దిగిపోతున్నాడు. ఏం చేస్తున్నాడంట? దిగిపోతున్నాడు. మెల్లిగా ఏం చేస్తున్నాడు? దిగిపోతున్నాడు. మెల్లిగా నిర్ణయాలు ఏమైపోతున్నాయి? మారిపోతున్నాయి. ఆలోచనలు ఏమైపోతున్నాయి? మారిపోతున్నాయి. జీవితం ఏమైపోతుంది? మారిపోతుంది. ఏం కోరుకుంటున్నాడు? చెడుని కోరుకుంటున్నాడు. ఇతని ఉద్దేశం ఏంటి? పాపము చేయాలి. ఇతని ఉద్దేశం ఏంటి? పాపం చేయాలి. ఇతనికి దేవుని తెలుసు, మందిరం తెలుసు, దేవునితో సహవాస సంబంధాలు తెలుసు, ఎరిగి ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు అతని ఆలోచన ఏంటి? మళ్ళీ పాపము చేయాలి. రక్షించబడిన ఈయన ఏం చేయాలనుకుంటున్నాడు? రక్షించబడిన వ్యక్తిలోని ఏ ఆలోచనలు వస్తున్నాయి? పాపం చేయాలనే ఆలోచనలు వస్తున్నాయి. గమనించినట్లయితే ఏ వ్యక్తి కూడా ఇటువంటి ఆలోచనలు చేయడం మంచిది కాదు, జీవితాన్ని జీవించడం మంచిది కాదు. ఈ యొక్క మనుషుడు చూడండి మరి దేవుడు చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి విషయంలో మనకి చూడండి జాగ్రత్తలు తీసుకోకపోతే, భక్తి విషయంలో కనుక మెలకువలు లేకుండా ఉన్నట్లయితే, భక్తి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, అప్పగించబడ్డాడు. మొట్టమొదటి ఏమయ్యాడు ఆయన? దేవుడు ఎందుకు రక్షించలా? కావాలని చేస్తే ఏం చేస్తాడు దేవుడు? తెలిసి కూడా తప్పు చేస్తే ఏం చేస్తాడు దేవుడు? అది తెలుసు పాపం అని, ఆ పాపం జోలికి వెళ్ళకూడదని తెలుసు, పాపమును చేయకూడదని తెలుసు, అది దేవునికి ఇష్టం లేదనేది తెలుసు. కానీ ఏం చేస్తున్నాం? అతడికి కూడా తెలుసు, నేను దిగి వెళ్ళకూడదు, యెరికోకి వెళ్ళకూడదు అని తెలుసు. కానీ ఏం చేస్తాడు? కొన్ని విషయాలు మనకు కూడా తెలుసు. ఎక్కడికి వెళ్ళకూడదు? చెడు ప్రదేశాలకి వెళ్ళకూడదు, చెడు సహవాసాలు చేయకూడదు, చెడు తిరుగుళ్ళు తిరగకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు. తెలుసు. కానీ ఏం చేస్తాం మనం? తెలిసినవి, దేవుడు తెలియజేసినవి, దేవుడు మనకి నేర్పించినవి చూడండి ప్రక్కనే పెట్టేసి ఏం చేస్తాం? మళ్ళీ
మళ్ళీ వెళ్ళి దాంట్లో కలిసిపోతున్నాం, మళ్ళీ వెళ్ళి ఆ జీవితాన్ని జీవిస్తున్నాం, మళ్ళీ ఆ జీవితాన్ని కోరుకుంటున్నాం, మళ్ళీ ఆ జీవితంలో అడుగు పెట్టాలని ఆలోచనలు వస్తాయి. లేరండి, మారు మనసు పొందాం. ఏం పొందాం? ఏం విడిచిపెట్టేసాం? ఈరోజు నా పాపాన్ని విడిచిపెట్టేసాం. మారు మనసు పొందాం, పాపాన్ని విడిచిపెట్టేసాం. ఏ అనుభవం వచ్చేసింది? వచ్చింది ఆ రోజు. ఆ మాటలు తెలిసిన అనుభవానికి గుర్తుగా కనబడుతున్నాయి. తర్వాత కొన్ని దినాలకి మళ్ళీ ఏం ఆలోచనలు వస్తున్నాయి? మళ్ళా ఏం ఆలోచనలు చేస్తున్నాం? మళ్ళీ ఏ జీవితం కావాలని కోరుకుంటున్నాం? వదిలొచ్చిన దాన్ని, విడిచిపెట్టేసిన దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాం? ఏమైద్దిలే, ఏమవుద్ది? దిగేదాకా ఏమవలా, అక్కడి నుంచి దిగాక కానీ ఏమైందో తెలిసింది. వీడికి ఎప్పుడు దాకా తెలియదు, తెలుసు దిగేదాకా తెలియదు. మళ్ళీ దిగాడు ఎక్కడ? మళ్ళీ ఎరికిలోకి దిగేశాడు. ఎరికిలో అయితే ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చండి? చేయొచ్చు. అంటే మందిరంలో ఉన్నప్పుడు ఏం చేయటం కుదరదు, చేయటం కుదరదు. ఇక్కడ చూడండి, మరి హాస్యంగా మాట్లాడుకోవడం కుదరదు, వేళాకోళంగా మాట్లాడుకోవడం కుదరదు. ఇక్కడ అలాంటివి చేయటము కుదరదు. మరి ఎక్కడ చేయొచ్చు? దిగేసిన తర్వాత, మందిరంలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆటలో మాట్లాడుకోవచ్చు, వేరే ప్రాంతాలకు వెళ్ళి మాట్లాడుకోవచ్చు, ప్రయాణాల్లో మాట్లాడుకోవచ్చు. ఆ ప్రదేశాల్లో మన ప్రవర్తన మారిపోతుంది, ఆ ప్రాంతాల్లో మన ప్రవర్తన మారిపోతుంది. మన జీవితం అక్కడ మనము చూడండి మార్చుకుంటున్నాం. గమనించినట్లయితే వీడు కూడా ఏం చేస్తున్నారంట? ఎరిశిలోలో నుంచి ఎక్కడికి తెలుసండి? మధ్యాహ్నం దేనికి మార్మల్స్ పొందేవా? మార్మల్స్ పొందేటప్పుడు ఏం చెప్పాం? మళ్ళీ తిరిగి పాపం జోలికి వెళ్ళండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మళ్ళీ 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 మొదలు పెట్టేసి అసలు ఏమవుతుంది మొదలు పెడితే? తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? వాడు బంధించబడ్డాడంట. ఏమయ్యాడంట? ఏం చేశారంట వాడిని? సైతానుడు ఏం చేశాడంట? బంధించాడు. మొట్టమొదటిగా చెప్పండి, ఏం చేశాడు వాడు? బంధించబడ్డాడు. తర్వాత ఏం చేశారంట? అన్ని బట్టలన్నీ తీసేసుకున్నారంట, సొత్తంతా కూడా తీసేసుకున్నారంట. ఆ తర్వాత కొట్టారంట. ఏం చేశారంట? వాడిని కొట్టారంట. పన్ను ఊపిరితో ఏమయ్యాడు ఇప్పుడు? బలము లేదు. చెప్పండి, వీడికి ఏమీ లేదు. వీడికి ఉండే బలం ఏమైంది? వీడు బలవంతుడిగా ఉండాల్సినోడు ఏమయ్యాడు? ఇప్పుడు పడిపోయి ఉన్నాడు. ఎందుకని బలం లేదు వీడికి? ఎందుకు వీడు ఇంతగా చూడండి మరి ఈ విధంగా దోచుకోబడ్డాడు? ఎందుకు ఇటువంటి వ్యతిరేకతలు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి? ఎందుకు ఇటువంటి శ్రమ అనుభవాలు వస్తున్నాయి? ఎంత తప్పించుకున్నా ఎదరు మళ్ళీ కాచుకునేవాడిని. ఎందుకని వీడికి అన్ని ఆపదలు? దారిని అందరూ వెళ్తున్నారు కానీ అందరికీ వేడికి కూడా తేడా ఏంటంటే అందరూ వెళ్ళిపోతున్నారు. ఆ దారిలో మరి ముగ్గురు వెళ్ళారు, ముగ్గురికి కూడా ఇద్దరు వెళ్ళారు అంతకు ముందు. వాళ్ళకి ఏమి కూడా హాని. కానీ వీడికి ఏం జరుగుతుంది? హాని జరుగుతుంది. ఎందుకని వీడికి హాని జరుగుతుంది? ఎక్కడి నుంచి వస్తాడు అసలు? ఎక్కడి నుంచి వస్తాడు వీడు? ప్రయాణం ఎక్కడి నుంచి బయలుదేరాడు? యెరూషలేములో నుంచి. యెరూషలేములో నుంచి బయలుదేరినోడు ఎలా రావాలి? ఎలా ఉండాలి? ఎలాంటి జీవితం జీవించాలి? మందిరంలో ఉన్నటువంటి మనము, వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఆలోచించేయాలి. మంచి వాటిని చేస్తున్నామా? మంచి మనలో మరి మనం సంపాదించుకున్నామా? మరి ప్రేమను, ఎదుటివారి మీద ప్రేమ చూపిస్తున్నామా? చక్కగా మరి దేవుని వాక్యాన్ని మన జీవితంలో మనము నెరవేరుస్తున్నామా?
చూడండి, చాలు ఈ విధమైనటువంటి మంచి అలవాట్లు కలిగి ఉంటే చాలు. చెడిపో ఏ ఆలోచన చేస్తే, చెడ్డ పనులు కనుక చేయడానికి చూస్తే మరి ఏం జరుగుతుందో చూస్తే గమనించినట్లయితే, వీడు దోచుకోబడ్డాడు, బంధించబడ్డాడు. వీడిని శత్రువులు ఏం చేశారు? కొట్టి, ఆ శత్రువు ఎవరు? సాతానుడు. శత్రువు ఎవరు? సాతానుడు. ఈ దిగిపోవడం అనేది మంచిది కాదు. అందుకని కూడా జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, ఒకసారి చక్కగా మరి దేవునితో సంబంధం, మరి చక్కగా అనుబంధం కలిగి దేవునితో నడుస్తానని నిర్ణయం తీసుకుని దాన్ని మార్చుకోవడం ఏ వ్యక్తికి మంచిది కాదు. మళ్ళీ పాపం చేస్తా, మళ్ళీ పాపంలో జీవిస్తా అని చెప్పేసి మన నిర్ణయాలు మార్చుకోవడం మంచిది. అలా వెళితే చూడండి, ఆ వ్యక్తి ఏమయ్యాడో ఇక్కడ రాయబడి లేసి చెప్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి స్థితి పూర్వం కంటే ఇప్పుడు మళ్ళీ దారుణంగా. ఇది దారుణమా కాదా? ఎంత దారుణం! అతని జీవితంలో ఏం జరిగింది? ఇప్పుడు కొట్టి ఏం చేశారంటే గాయాలైపోయినాయి. ఇంకేమైపోయినాయి? గాయాలైపోయినాయి. ఆరోగ్యంగా ఉండాల్సిన వాడు ఏమయ్యాడు? బలహీనుడయ్యాడు. ఆరోగ్యం ఏమైపోయింది? ఎందుకు ఆరోగ్యం పోయింది? పాపం చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? మానాలంటే కుదురుద్దా? మానేయచ్చా? దేవుడు నమ్ముకున్నటువంటి మనం ఏం చేయాలి? ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానికి జీవితాంతం కట్టుబడి ఉండాలి. అదే మన జీవితంలో మనము తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. చెయ్యను, చేయకూడదు అని చెప్పేసి ఎప్పుడైతే మరి మన దేవుని సన్నిధిలో ఒక సమర్పణ చేసుకుంటామో అది చాలు. దాని మూలంగా చక్కగా ఇంకా మనం ఆశీర్వదింపబడతాం. ఇంకా చక్కగా మంచి అనుభవాలు దేవుని సన్నిధిలో, చక్కగా దేవుని మంచి ఆశీర్వాదాలు మనం ముందు ఎంతో ఆశ్చర్యంగా మరి దేవుడు మార్చేస్తాడు. దేవుడు మనకి గొప్ప కార్యాలు చేయాలని చూస్తే మనం ఏం కోరుకుంటున్నాం? ఏం జీవితాన్ని కోరుకుంటున్నాం? ఏం కావాలని కోరుకుంటున్నాం? దేవుడు ఆదాముకి ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? గొప్ప ఇచ్చాడు. ఏం కోరుకున్నాడు ఆదాము? అవును, ఆదాము కోరుకున్నాయి మంచి, ఆదాము అవ్వలు కోరుకున్నాయి మంచిదా? దేవుడు ఇచ్చినవి మంచిదా? దేవుడు మంచి ఇస్తాడు. నీకు నాకు ముందు ఏమిస్తాడు? మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి ఆస్తిని ఇస్తాడు, మంచి భార్యని ఇస్తాడు, మంచి పిల్లల్ని ఇస్తాడు. చక్కగా మరి ఇలా జీవించమని ఆశీర్వదిస్తాడు. కానీ అంతటితో ఆగుతామా? మనం అంతటితో మనం సరిపెట్టుకుంటామా? అది సరిపోద్దా మనకి? ఏం కావాలి మనకి? మన ఏడు కూడా ఇప్పుడు దేవుడు అన్నీ ఇచ్చాడు. చక్కగా మరి మంచి స్థితిలో ఉంటున్నాడు, చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు, బయలుదేరాడు, రెడీ అయిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? ఎక్కడికి? ఎరుకోకి వెళ్ళిపోతున్నాడు. ఎరుకోకి వెళ్ళిపోవడం దేవుడు ఇచ్చినటువంటి స్థితిని కోల్పోవటానికి. ఎందుకు వెళ్తాడంటే ఆ స్థితిని కోల్పోవడానికి. ఇప్పుడు వెళ్ళాక ఏం జరిగింది? అతని జీవితంలో మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఏం జరిగింది? ఆయన ఏమనిపిస్తున్నాడు ఇప్పుడు? ఏ కండిషన్లో ఉన్నాడు ఆయన? ఇప్పుడు బలము లేదు, అతనికి ఏమి లేదు. ఇప్పుడు పడిపోయి ఉన్నాడండి ఆల్రెడీ. ఇక లేచే ఓపిక కూడా లేదు. ఆ దారిని వెళ్తున్నారు కానీ ఈ డాక్టర్ చూడండి కూడా చూడట్లేదు. చూసుకొని వెళ్ళిపోతున్నారు. మనకెందుకు? ఏమనుకుంటున్నారు? మనకెందుకు లేని వెళ్ళిపోతున్నారని గమనించినట్లయితే ఇతడు చేసినటువంటి మరి పని ఇతని జీవితంలో ఎంత దిగజారిపోయేలాగా, అతని జీవితంలో ఎంత దిగజారిపోయాడో గమనించినట్లయితే దేవుణ్ణి విడిచిపెట్టడం, వాక్యాన్ని వ్యతిరేకంగా చేయించడం, దేవుని సన్నిధిలో సమర్పణను మరి సమర్పించుకున్న తర్వాత దాన్ని మరలా మార్చుకోవటం ఏ వ్యక్తికి మంచిది? మనం అందరం కూడా సమర్పణ చేసుకునే ఉన్నాం. ఆల్రెడీ ఏమైనా సమర్పణ చేసుకున్నాం మనకి దేవునికి తెలిసి. ఏమైనా సమర్పణ చేసుకున్నామో మరలా చెప్పవసరలా. ఈ యొక్క సమర్పణ చేసుకున్నాయా, నన్ను గనక ఇలాగ ఆశీర్వదిస్తే నేను ఈ మందిరంలో చక్కగా నిన్ను ఆరాధిస్తా అని అందరం సమర్పణ చేసుకున్నాం. కానీ ఎంతవరకు ఆ సమర్పణను మనం కాపాడుకోగలుగుతున్నాం? ఎంతవరకు కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం? ఆ సమర్పణ ఏమైపోతుందో, మనము చేసే పనులు ఎలా ఉంటున్నాయో ఒక్కసారి మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి.
గమనించినట్లయితే దేవునికి వేరుగా సంతోషం ఉండదు అనుకుంటాం, కానీ ఆ సంతోషం మనకి ఉండదు అని మరొకసారి మరి ఈ సందర్భంలో చక్కగా ఇతను బయలుదేరినటువంటి ప్రయాణంలో జరిగే సంఘటన బట్టి మనకు అర్థమవుతుంది. ఏ వ్యక్తి కూడా సంతోషంగా ఉండాలన్నా దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించినప్పుడే సంతోషంగా ఉంటారు. ఇలా చూడండి, మరి చెడు పనులు చేస్తూ, చేయకూడని చేస్తూ, పాపంలో జీవిస్తూ సంతోషంగా ఉండొచ్చు, సంతోషం అక్కడ ఉంది అనుకుంటే ఆ సంతోషం మనకి ఉంటుందా? సంతోషం ఉంటుందండి. వాడు నిజంగా చూసినట్లయితే ఈయన సంతోషం కోసమే బయలుదేరాడు. ఇప్పుడు ఈయన హోరికినే బయలుదేరాడు. ఎందుకు బయలుదేరాడు? ఈ యెరూషలేము నుంచి కిందకి ఎందుకు దిగుతున్నాడు? కింద ఏం చేయొచ్చు? సంతోషంగా ఉండే పనులు చేయొచ్చు. పైనుండి ఏం చేయకూడదు? పైనుండి ఏం చేయటం కుదరదు? పైనుంటే పాటలు పాడాలి, పైనుంటే ప్రార్థన చేయాలి, పైనుంటే మందిరం పరిచర్య చక్కగా క్రమం ఉంటుంది. కిందకి దిగితే ఏముండదు? కిందకి దిగితే స్నేహితులు ఉంటారు, కిందకి దిగితే మన కోసం ప్రాణం తీసేవాళ్ళు, ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఏమి ఇచ్చేవాళ్ళు? మన కోసం ప్రాణం. మరి జాగ్ర ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనుభవిస్తారా? చక్కగా మనం ప్రోత్సహించే వాళ్ళు ఉండరంటారా? నేర్పించే వాళ్ళు ఉండరంటారా? దింపేవాళ్ళు ఉండరంటారా? కిందకి దిగితే ఆళ్ళు పట్టుకుంటారు, పైకి వెళ్తే వేసే నిన్ను పైన అనుభవం ఉంటుంది. పైన అంటే చక్కగా మన యెరూషలేము అంటే మందిర అనుభవం. మందిర అనుభవంలోనికి వచ్చిన వాళ్ళు మళ్ళీ పాపం జోలికి వెళ్ళరు. పాపము చూడండి, వాళ్ళకి చేయాలనే ఆలోచనలు రావు. ఎంతవరకు నువ్వు కూడా చూడండి, ఆత్మ నడిపింపు వాళ్ళకు ఉంటుంది. ఏది చూడాలో, ఏది చూడకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఏ స్థలాల్లోకి వెళ్ళాలో, ఏ స్థలాల్లోకి వెళ్ళకూడదు, ఎక్కడ గడపాలో, ఎక్కడ గడపకూడదు అనుభవాలు ఉంటాయి. మందిర అనుభవం ఉన్నప్పుడు. మందిర అనుభవం లేనప్పుడు, వాక్య అనుభవం లేనప్పుడు, ప్రార్థన అనుభవం లేనప్పుడు మనకి ఏం మిగులుతాయి? శ్రమలు మిగులుతాయి. చెప్పండి, ఏం మిగులుతాయి? మందిర అనుభవం లేకపోతే ఈయనకి ఏం మిగిలినాయి? శ్రమలు మిగిలినాయి. శ్రమలతో అతని జీవితము చూడండి మళ్ళీ మారిపోయింది, మళ్ళీ మొదటికి వచ్చేసింది, దిగజారిపోయాడు. గమనించినట్లయితే ఏ వ్యక్తికి కూడా ఇటువంటి గతి రాకూడదు. ఇటువంటి గతి ఏ వ్యక్తికి కూడా రాకూడదు. రాకూడనటువంటి స్థితి ఇతనికి వచ్చింది. ఎందుకు ఇతనికి స్థితి వచ్చిందో తెలుసా? అతడు దిగిపోవాలనుకున్నాడు. అతడు చేసిన ఆలోచన మొట్టమొదటి తప్పు. ఎందుకు ఈ గతి పట్టిందంటే అతడు దిగిపోవాలని మొట్టమొదటి ఏం చేశాడు? తప్పు ఆలోచన. గమనించినట్లయితే వదిలేస్తాం. మొట్టమొదటి ఏం చేస్తాం? ఈ అమ్మాయిలతో నాకు సంబంధము వద్దు, ఈ తాగుడుతో నాకు సంబంధము వద్దు, లేకపోతే ఇటువంటి మోసపు మాటలు చెప్పను, ఇటువంటి అన్యాయపు పనులు చేయను, విడిచిపెట్టేస్తాం. విసుకొచ్చేస్తుంది. చూడండి, ఇవన్నిటి గురించి దేవుని ఆత్మ మనకి మరి గ్రహింపించినప్పుడు ఏం చేస్తాం? వాటిని విడిచిపెట్టేస్తాం. తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ కొన్నాళ్ళకి కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? పరిస్థితులు మళ్ళీ వెళ్ళి ఆ పాత స్నేహితుల్ని కలిసి ఏం చేయాలి? మళ్ళీ మనిద్దరం పూర్వం స్నేహితుల్లాగా ఉందాం. మళ్ళీ ఆ జీవితాన్ని మళ్ళీ ఏం చేద్దాం? మళ్ళీ చేద్దాం. అల్లరి చిల్లరి పనులు, ఆకటాయి పనులు, వేళాకోళాలు. చూడండి, ఇంకా చూడండి, మనుషులు ఏవి ఎక్కువగా కోరుకుంటున్నారో, ఏవి ఎక్కువగా చూడండి ఆశిస్తూ ఉన్నారో, ఏది సంతోషం అనుకుంటున్నారు. ఈరోజు వింటే వీడు కూడా అనుకుంటున్నాడు, దిగి ఏం చేయొచ్చు? దిగి సంతోషించవచ్చు అనుకున్నాడు. దిగిన తర్వాత దిగంబర్ అయిపోయాడు. దిగిన తర్వాత దరిద్రుడు అయిపోయాడు. దిగిన తర్వాత బలహీనుడు అయిపోయాడు. ఇతని గతి
ఏమైపోయిందో ఆలోచిస్తే మళ్ళీ ఎవరు కూడా ఏం చేయరు, మళ్ళీ దిగను కూడా. ఎక్కడికి దిగుతున్నారు? దిగుతూ దిగుతూ అంటే ఎందుకు ఎన్నిసార్లు చెప్పానంటే, మళ్ళీ విడిచిపెట్టేసిన దాంట్లోనికి దిగుతున్నారు. మళ్ళీ అదే అలవాటు కావాలని తిరుగుతున్నారు. వెళితే బాగుంటుందేమో, వెళితే సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి ఏం చేస్తారు, మళ్ళీ వెతుక్కుంటున్నారండి, సమయాన్ని వెతుక్కుంటున్నారు. అలా వెళ్ళడము మంచిది కాదు దేవుడు చెప్తూ ఉన్నాడు. వీడు కూడా అనుకున్నాడు, దిగిన తర్వాత చూడండి, పూర్వపు జీవితం జీవిస్తే మళ్ళీ ఏమొస్తుంది, నాకు సంతోషం వస్తుంది అనుకున్నాడు. ఏమైంది ఇతని జీవితం? దిగంబరి దరిద్రుడు ఏమయ్యాడు? దిగంబరి అయ్యాడు, దరిద్రుడు అయ్యాడు. ఇంకెంతకంటే ఇంకేం జరగాలి? దిగితే ఏం జరుగుద్ది, ఏం జరుగుద్ది అంటే ఏం జరిగింది తన జీవితంలో? ఎన్ని ఆటంకాలు వచ్చినాయి. ఇప్పుడు ఈయన ఏం ఎదుర్కోవాల్సి వచ్చింది? శ్రమలు, కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అన్నీ కూడా అతనికి వ్యతిరేకమైపోయినాయి. చూడండి, దేవుణ్ణి కానీ విడిచిపెడితే కాలం మనకేం చేస్తుంది? అన్నీ కూడా మనకేం చెప్తాయి? వ్యతిరేకంగా నో నో ఏం చెప్తాయి? దేవుడిని వదిలేసి దేవుడు నాకు వద్దన్నావు అనుకోండి, ఆరాధించి ఆరాధించి ఎవరొద్దు నాకు? మరి సృష్టి అంతా కూడా నీకేం చెప్పుద్ది? ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం, చదువు, ఆస్తి ఏం చెప్తాయి? బాయ్ ఏం చెప్పుద్దండి? ఎందుకు బాయ్ చెప్తాయి? ఇప్పుడు వీడికి అన్నీ ఏమైపోయినాయి? అన్నీ పోయినాయి. ఏం చెప్పినాయి అండి? ఎందుకు ఇతనికి అన్ని దూరం అయిపోయినాయి? ఇప్పుడు ఆ భక్తి కష్టంగా ఉందండి. ఆ భక్తి ఎలా ఉంది? కష్టంగా ఉంది. భక్తి చేస్తే ఆ చెడు పనులు చేయటము కుదరట్లా. భక్తి చేసినప్పుడు ఏం మాట్లాడకూడదు? స్తోత్రం స్తోత్రం అని చెప్పి నోట్ ఏమనో? ప్రేమించేదం అధికముగా ఎవరిని? ఇక్కడ జరిగేటటువంటి చక్కటి అనుభవం అన్నమాట ఇది. మరి ఆ నోటితో ఏం మాటలు రావేక? చెడు మాటలు. కాల్చబడద్ది, పరిశుద్ధపరచబడద్ది. చక్కగా అది ఒక మార్పు వచ్చేస్తుంది. దేవుని ఆత్మ నిన్ను చక్కగా మంచి స్థితిలోకి తీసుకొస్తుంది. ఇది విడిచిపెట్టేసిన తర్వాత, ఈ అనుభవం విడిచిపెట్టేసిన తర్వాత ఏమొస్తుంది మళ్ళీ? అంటే మనుషులందరూ తెలివి తక్కువని కాదండి. అవసరం వస్తే ఏదైనా ఏం చేస్తాం? విడిచిపెట్టేస్తాం. ప్రభా ఇక బూతులు మాట్లాడను. ఏం మాట్లాడినా? ఎప్పుడు ఆ మాట ఇచ్చింది? అవసరం వచ్చినప్పుడు. ఎప్పుడు ఇచ్చావు ఆ మాట? తెలియదు అంటే తెలుసు కదా, ఏ సహవాసాలు చేయాలి, ఏ సహవాసాలు చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ కూర్చోవాలో తెలుసు కదా. వెళ్ళను ప్రభా, ఇది తెలుసు, నేను అక్కడికే వాళ్ళతో మాట్లాడిన అటువంటి ఒకవేళ మాట్లాడిన అవసరమైనయే మాట్లాడతాను. ఒకడికి వెంటనే పని పూర్తి చేసుకుని వచ్చేస్తా. ఎక్కువగా ఏం చేయను, ఎక్కువగా అక్కడ సంభాషణ చేయను. ఎందుకంటే నాకు అవసరం ఉంది కాబట్టి వెళ్తున్నాను. ఆ పని చేసుకుని ఒకడికి వచ్చేస్తావా? మళ్ళీ ఏం చేస్తావు? ఎరా మారిపోయావు అనుకుంటారా నువ్వు? ఎంత మారిపోయారా అని చెప్పేసి చూడండి, మొత్తానికి మొదలు పెడితే తవ్వటం బంగారం ఏమైపోద్ది? వెళ్ళినటువంటి వాడు ఇక తిరిగి రాలేకపోయాడు. ఇప్పుడు వెళ్ళాడు వీడు కూడా ఎక్కడికి? ఎరుకోకి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఇన్ని నాశనం చేశారు. కొట్టిన వాళ్ళు ఎవరు? నాశనం చేసిన వాళ్ళు ఎవరు? వీడిని ఎరుకోలోకి వెళ్ళాలనుకున్న వీడు ఏమయ్యాడు? నాశనం అయ్యాడు. చెప్పండి, ఏమయ్యాడు? బాగుపడ్డాడు, నాశనం అయ్యాడు. వీడేమనుకుని వెళ్ళాడు? సంతోషం. ఎక్కడ సంతోషం ఉంది? ఎరుకోలో. యెరూషలేములో ఏమి లేదని
ఇక్కడ ఏమని పాటలు పాడతామో, ఏమని ఆరాధన చేస్తాం, ఏమని స్తుతిస్తామో, క్షేమంగా ఉంటాం. ఇక్కడ ఉన్నంత కాలం దేవుడు మనకి ఏమిస్తాడు? క్షేమాన్ని ఇస్తాడు. ఇది ఎప్పుడైతే అనుభవాన్ని మర్చిపోయి జీవిస్తామో, చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత మారిపోయి, మన అనుభవాలు మారిపోయి, మన ప్రవర్తన మారిపోయి, చూడండి అక్కడ చూడండి మరి నటిస్తామో, అక్కడ ఒకలాగిన ఇక్కడ ఒకలాగిన ఉంటామో, చూడండి అది మనకేమివ్వదు? సంతోషాన్ని ఇవ్వదు. వీడు నష్టపోయాడు, దేవుడు కూడా వీడిని ఏం చేయలేదు. ఇప్పుడు వీడంతరకు వీడే చేసుకుంటే వీడికి కావాలని దేవుడు ఏం చేస్తాడు? వాడిని దిగెళ్ళిపోతానంటే ఏం చేస్తాడు దేవుడు? నేను ఆ పాపంలో దిగుతానంటే ఏం చేస్తాడు? ఒకసారి వెళ్ళొస్తా అంటే ఏం చేస్తాడు దేవుడు? ఒకసారి చూసి వస్తా అంటే ఏం చేస్తాడు దేవుడు? మళ్ళీ తిరిగి వస్తా వెళ్ళి ఏం చేస్తాడు? మళ్ళీ తిరిగి వస్తావా? వెళ్ళిన తర్వాత వాడిని ఏం చేస్తాడు? నాశనము చేస్తాడు. జాగ్రత్త. ఈరోజు మన జీవితాన్ని దేవుడు మన చేతుల్లో పెట్టి జాగ్రత్తలు చెప్పి, మంచి విషయాల గురించి నేర్పించి, మంచి పద్ధతులను నేర్పించి, ఆరోగ్యం ఎలా వస్తుందో చెప్పి, పరలోక రాజ్యం అలాంటి ఎలా ఉండాలో చెప్పి, దేవుడు అన్ని జాగ్రత్తలు చెప్పి, ఈ లోకంలో ఎలా జీవించాలో దేవుడు చెప్పి, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సిద్ధపరిచి చక్కగా మంచి జీవితాన్ని జీవించమని నేర్పిస్తున్నప్పుడు మనం అందరం కూడా ఆరోగ్యం ఉన్నప్పుడు ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. ఇప్పుడు ఏం పని చేయట్లే, వీడికి ఏమి పని చేయట్లే. ఇప్పుడు ఏమి పని చేయట్లే. ఎందుకని? ఇప్పుడు నేను ఏమైపోయినాయి? మళ్ళీ చేతులు బాగా చెప్పేసి, కాళ్ళు ఏం చెప్పినాయి? బలం ఏం చెప్పింది? బాగా చెప్పేసి వెళ్ళిపోతే ఇప్పుడు ఈడేమైపోయాడు? బలహీనుడు అయిపోయాడు. వీడికి ఏం కావాలి? ఇప్పుడు లేపేవాళ్ళు కూడా లేరు. ఎందుకని ఎంత హీనమైన పరిస్థితులు? యెరూషలేమును నేను విడిచిపెట్టేశాడు. యెరూషలేములో ఏముంది? దేవుని ఆలయం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? దేవుని ఆలయంలో ఉన్నాం. ఇదే మనకు క్షేమం. ఈ అనుభవం మనకి జీవితాంతం క్షేమాన్ని ఇచ్చే అనుభవము. ఈ అనుభవాన్ని మర్చిపోయి, ఈ అనుభవాన్ని విడిచిపెట్టేసి చూడండి మనం ఎక్కడికి వెళ్ళే ప్రయత్నము చేయకూడదు. ఈ అనుభవంలో ఉన్నంతసేపు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు? యెరూషలేములో ఉన్నంతసేపు నడిచాడు, తిరిగాడు, పని చేసుకున్నాడు, బ్రతికాడు. అతనికి ఏమి కొరతలు లేవు. యెరూషలేములో ఉన్నప్పుడు ఏమైనా ఉన్నాయా? రాయబడి ఏమైనా ఉన్నాయండి? యెరూషలేములో అన్నీ ఉన్నాయి. యెరూషలేములో దిగుతున్నాడు, దిగిన తర్వాత ఏమైపోయింది? అన్నీ పోయింది. అన్నీ అంటే అందులో ఎన్ని ఉన్నాయి? అందులో అన్నీ ఉన్నాయి. అన్నీ పోయిన, అన్నీ పట్టి ఏది పని చేయలేదు. ఎందుకని పని చేయట్లేదు? ఇవన్నీ దిగుతున్నాడండి. ఏం చేస్తున్నాడు? ఎక్కడికి దిగుతున్నాడు? ఎరికోకి దిగి వెళ్తున్నాడు. అంటే పాత జీవితంలోనికి మళ్ళీ వెళ్ళే ప్రయత్నము చేస్తున్నాడు. పాత జీవితం ఏంటో మనకు తెలియదండి. పాత బ్రతికేంటో తెలుసా మనకి? తెలుసండి. తెలిసింది విడిచిపెట్టింది, మళ్ళీ దాంట్లో అడుగు పెట్టను అని చెప్పింది. మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మళ్ళీ వెళ్ళి దాంట్లో అడుగు పెడదాం అనుకున్నాడు. వెళితే మరి ఏమైంది అతని జీవితం అంటే, ఇదిగో ఇక్కడ రాయబడి ఉంది, దోచుకోబడ్డాడంటే ఏమయ్యాడు? అంతా పోగొట్టుకున్నాడు. అంతా పోగొట్టుకోవటమే కాకుండా బలహీనుడిగా పడి ఉన్నాడు. ఏమయ్యాడు? బలహీనుడిగా. ఏం విడిచిపెట్టేసింది? దీన్ని బలం కూడా విడిచిపెట్టేసింది. బలం ఎవరు ఇస్తారండి? చెప్పండి. బలం ఎవరి దగ్గర ఉంటుంది? బలం మనుషుల్లో ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే దేవుని మాట విని వాక్య ప్రకారంగా జీవిస్తామో దేవుడు మనకి ఏమిస్తాడు? బలం ఇస్తాడు. దేవుని మాటను నిర్లక్ష్యంగా, మందిరాన్ని నిర్లక్ష్యంగా, దేవునికి దూరంగా ఉంటే మనలోంచి ఏం తగ్గిపోద్ది? బలం తగ్గిపోద్ది. నిజంగా మరి నేను జ్వరంతో ఉన్న, మరొకసారి చెప్తున్నా, జ్వరంతో ఉన్న, కాళ్ళు నొప్పులు వచ్చిన,
బాగోకపోయినా ఎక్కడికి వచ్చాను, మందిరానికి వచ్చాను. మీ అందరూ చూశారు. దేవుడు నన్ను ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఇప్పటికీ అప్పుడప్పుడు అడుగుతారు, అంత బలహీనుడైనా చూసిన వాళ్ళందరూ కూడా, మందులు వాడుతున్నావా? నేను ఏ మందుకు వెళ్ళ కూడా వేసుకోవట్లా. దేవుడు నన్ను ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అంటే మందులు వాడాల్సిన వాటికి వాడాలి. కానీ దేవుడు నాకు స్వస్థతను ఇచ్చాడు. దేవుడు స్వస్థపరచాలి. తగ్గిపోతాయి. మందులు వాడితే ఏమవుతాయి? మందులు వాడితే కొన్ని తగ్గుతాయి. డాక్టర్లు కూడా ఏం చెప్తారు? ఇది ఇక మందుల వల్ల కూడా అవదమ్మా అని చెప్పరా? ఇది ఇక దేనికి ఏమీ లేవు, మందులు లేవు అని చెప్పేస్తారు. కొన్ని విషయాలు అన్నిటికి మందులు ఉండవు. కొన్నిటికి మందులు ఉంటాయి, కొన్నిటికి మందులు కూడా పనిచేయవు. మరి అలా డాక్టర్లు కూడా చేయలేంది. డాక్టర్ల వల్ల కాంతి కూడా చూడండి దేవుడు చేయగలడు. దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని మీద భారం వేయగలిగితే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. సంపన్న స్థితి చూడండి, మంచి స్థితి, అభివృద్ధి, మేలు, క్షేమాన్ని మనం చూడగలుగుతాం. మన బ్రతుకులు ఏమవుతాయి? మార్చబడతాయి. దేవుడు మార్చడం కోసమే, మన మేలు కోసమే, చూడండి మనం క్షేమంగా ఉండడం కోసమే దేవుడి యొక్క మంచి వర్తమానం దేవుడు మనకు అందిస్తున్నాడు. వింటున్న మనం అందరం కూడా ఒక మంచి ఆలోచన, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మంచిది, ఏది చెడు అని ఆలోచించి చక్కగా మన జీవితాన్ని మనము మరి మార్చుకొని జీవించినట్లయితే, ఇదిగో ఎరికోలోకి వెళితే ఇతని జీవితం ఏమైపోయింది? దిగజారిపోయింది. ఎరికోలోనికి వెళ్ళగానే దిగజారిపోయింది. యెరూషలేములో ఉన్నంత కాలము క్షేమంగా ఉన్నాం. ఈరోజు మనం కూడా దేవునితో నడిస్తే ఎలా ఉంటాం? క్షేమంగా ఉంటాం. మరి దేవుని విడిచిపెట్టేస్తే ఏమి ఎదుర్కోవాలి? శ్రమలు ఎదుర్కోవాలి. ఏమి ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు ఈయన? శ్రమలు ఎదుర్కొంటున్నాడు. ఎందుకు వచ్చిన ఈ శ్రమలు? దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. ఈరోజు మనకి కూడా మరి ఏ అనుభవమో, ఏ ఆలోచనలో, ఏ నిర్ణయాలు, ఏ ఉద్దేశాలు ఉన్నాయో, దేవుణ్ణి మరి మనము ప్రేమిస్తామా, దేవుని గమనిస్తామా, దేవునితో ఉండడానికి ఏమేమి విడిచిపెడుతున్నాం, మరి దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నామా? దేవుని కోసం ఏదైనా విడిచిపెట్టే వాళ్ళు ఏమవుతారు? ఆశీర్వదింపబడు. దేవుని కోసం నేను ఇది విడిచిపెట్టేస్తున్నా, ఈ పాపాన్ని విడిచిపెట్టేస్తున్నా అంటే ఏమవుతాం? ఆశీర్వదింపబడతాం. దేవుణ్ణి విడిచిపెట్టేసిన వాళ్ళు, దేవుణ్ణి విడిచిపెట్టేసాడు. దేవుని కోసం ఏదైనా విడిచిపెడితే ఆశీర్వదింపబడతారు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టేస్తే, అర్థమైందండి నా మాట? దేవుని కోసం విడిచిపెడితే ఆశీర్వదింపబడతాం. దేవుని కోసం ఇదిగో నేను ఇది విడిచిపెట్టేస్తున్నా, దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదు అంటే నువ్వు ఖచ్చితంగా ఏమవుతావు? ఆశీర్వదింపబడతావు. దేవుణ్ణే విడిచిపెట్టేస్తే, ఇప్పుడు ఈయన ఏం విడిచిపెట్టేశాడంట? దేవుణ్ణే విడిచిపెట్టేశాడు. మరి ఏమి ఎక్కువగా కోరుకుంటున్నాడు? పాపాన్ని కోరుకుంటున్నాడు. పాపంలో ఏముంది? సంతోషం ఉంది. పాపం చేస్తే ఎలా గడపచ్చు? సంతోషంగా గడపచ్చు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించు. ఇక అంతకంటే వేరే భాగ్యం ఏం కావాలి? మనిషికి కావాల్సిన భాగ్యం ఏంటి? తినటం, తాగటం, పడుకోవటం, ఇదే సుఖం. ఇలా ఉంటే చూడండి, మరి ఇలాంటి జీవితాన్ని కోరుకుంటే దేవుణ్ణి విడిచిపెట్టేస్తే ఆదివారం ఎక్కడికి రావాలి? పడుకున్నాను బాబు, ఏం చేశారంట? అమ్మ ఎందుకు మందిరానికి రాలేదంటే, మాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏం చేసామంట? పడుకున్నాం బాబు, నిద్ర అదంతకదే వచ్చేసింది. ఇంకేం చేస్తామండి? ఏమైనా చేస్తామా? ఏ అనుభవంలోకి వెళ్ళిపోతున్నాడు? ఎరుకో అనుభవంలోకి వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఆ కోరికలు రకరకాలు. కొంతమందికి కొన్ని కోరికలు చూడండి, కొన్ని అలవాట్లు ఉంటా ఉంటాయి. మందిరాన్ని ఏ విధంగానూ కూడా మనం ఏం చేయకూడదు? విడిచి పెట్టకూడదు. దేవుణ్ణి ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెడితే ఏం జరుగుతుందో మనం విన్నాం. విడిచిపెట్టిన జీవితాలు ఏమైందో విన్నాం. విడిచిపెట్టినటువంటి తర్వాత
ఎలాంటి అనుభవం ఎదురవుతుందో కూడా మనము ముందు గతిని గురించి కూడా విన్నాం. వెనక్కి వెళ్తే ఒకవేళ మార్పు చెంది మారు మనసును పొంది చూడండి చెప్తూ ఉన్నారు, మరి దేవుని నమ్ముకున్నాక కూడా సిగరెట్లు తాగుతున్నారు కానీ చెప్తున్నారు. బీడీలు తాగుతున్నారంట, సిగరెట్లు తాగుతున్నారంట, మళ్ళీ ఆ జీవితాన్ని దయచేసి రెండు చేతులు జోడించి అడుగుతున్నారు, అటువంటి పాపం జోలికి వెళ్ళొద్దు. అటువంటి పాపం మరలా మనం చేయకూడదు. ఒక్కసారి చనిపోయి పాతి పెట్టబడ్డాం, ఏమయ్యా మనం పాతి పెట్టబడినటువంటి మనం తిరిగి లేచి మనం ఏం చేయకూడదు, మళ్ళీ పాపము చేయకూడదు. ఏదో దేశంలోనూ పాపంతో చెప్పట్లా, నా అన్నలుగా తమ్ముళ్ళుగా మిమ్మల్ని అందరినీ బ్రతులాడుతున్నారు. దేవుని సన్నిధిలో అవమానం. అది ఎవరికి అవమానం? చూసిన సమాజంలో ఎవరైనా చూడండి, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏం కనిపించాలి? ఖచ్చితంగా ఏం కనిపించాలి? మార్పు కొంచెమైనా కనిపించాలి. వీడు మారాడురా, వీడు మంచిగా జీవిస్తున్నాడు రా అని చెప్పేసి ఒక మంచి పేరుని ఎవరికి తీసుకొచ్చి పెట్టాలి? నేను తీసుకొచ్చి పెట్టాలి. మనం దేవునికి మహిమకరంగా జీవించాలి. అందుకోసమే మనం మారాం, అందుకోసమే. కానీ చూడండి, మరి ఇంకా వేరే ఉద్దేశాలు ఏవి కూడా దయచేసి మనం అందరం కూడా జాగ్రత్తగా జీవితం. మళ్ళీ పాపంలో అడిగి పెడితే అది మంచిది, అది ఏమాత్రం మంచిది కాదు. ఈ వ్యక్తిని మనం చూసాం, యేసయ్య చెప్తున్న సాక్షాత్తం చూడండి. వాడు దిగి వెళ్ళాడు, ఎలాగో నాశనం అయిపోయాడు. వాడి జీవితం ఏమైపోయింది? సర్వనాశనం అయిపోయింది. చూడండి, ఈ వార్త విన్న తర్వాత, ఈ సందేశం విన్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం. చక్కగా మంచి జీవితానికి మీదట మనం ఏం చేయాలి? జీవించాలి. ఇక విడిచిపెట్టి దాన్ని ఏం చేయకూడదు, మళ్ళీ చేయకూడదు, దాని జోలికి మళ్ళీ వెళ్ళకూడదు. ఆ పాపము, ఆ యొక్క శాపము జోలికి మరలా ఎన్నడూ కూడా చూడకూడదు. అలా చూడకుండా ఉండడానికి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య వందనాలు. వాక్యానుసారంగా నన్ను మమ్మల్ని అందరినీ కూడా హెచ్చరించి అనేక విషయాలు మరి మనం నేర్పించి, ఇదిగో దిగి వెళ్ళిపోయి పాత జీవితం జీవించాలనుకున్నటువంటి వ్యక్తి జీవితం ఏమైందో అయా మీరు మాకు నేర్పించినటువంటి విషయాన్ని బట్టి ఎన్నడూ కూడా మేము పాపములోనికి మరలా వెళ్లకుండా ఈ వాక్యానుసారంగా జీవితాంతం కూడా సమర్పించుకున్న జీవితానికి సమర్పణ కలిగి జీవించడానికి నీ కృపను సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.